నగిరిలో రీకాలింగ్ చంద్రబాబు అనే ఒక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి రోజా గారు కూటమి పార్టీల నాయకుల మీద ఈ 14 నెలల కాలంలో వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలంటూ తీవ్ర విమర్శలు ఎక్కువపెట్టారు. ఆ క్రమంలో అదే ఆవేశంలో ఆ ఫ్లోలో రోజా గారు ఈ ఎమ్మెల్యేలు గాల్లో గెలిచిన గాల్నా కొడుకులు అనే మాట అన్నారు. తప్పు. అలాంటి పదాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఈ ఎమ్మెల్యేలు గాల్లో గెలిచారు అని గాల్నా కొడుకులు అని చెప్పి ఇటువంటి మాట కూటమి ఎమ్మెల్యేలను ఉద్దేశించి అటువంటి పదం వాడాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. ఇప్పుడు వీళ్ళు హైదరాబాద్ పారిపోతూ ఉన్నారు. రేపు జగన్ అధికారంలోకి వస్తే వీళ్ళు ఏ దేశం పారిపోతారో చూడాలి. పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. పిచ్చి ఎక్కువైంది వీళ్ళకని చాలా ఆవేశంగా మాట్లాడారు. అయితే రోజా గారి మాటలకు కౌంటర్గా జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన మరింత దారుణంగా అసలు రోజా గారిని ఉద్దేశించి ఈమె ఆడదా మగదా అంటే ఇప్పుడు ఆయనకు పరీక్ష పెట్టాలి. ఆమె వెళ్ళి ఏమో మనకు తెలియదు కదా, ఆడదా మగనా మగదా మగనా అంటూ ఉన్నారు. అట్లా అనొచ్చా అండి? ఆడదా మగనా ఏమే అని చెప్పి జగన్ కూడా దీనికే పుట్టారా అంటే ఆ భాష ఏంటండి? ఆడదా మగనా అనేది ఒకటి, మళ్ళీ జగన్ కూడా దీనికే పుట్టాడా అంటే ఏంటో మరి ఎట్లా వాడతారో ఆ భాష మీరే తరించండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం కాదని అడిగితే మనం చెప్పాలా, ప్రజలే డిసైడ్ చేయాలి. ఓ ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు చెప్పకపోతే ఈ రఫా గాళ్ళంతా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉంటే మనం అంతా ఎక్కడున్నామో అర్థం అవుతుందని. ఇవాళ రోజే మాట్లాడుతూ ఉంది ఎమ్మెల్యే నా కొడుకులు అంట. అది ఆడదో మగదో ఎవరికి తెలీదు. అది మాట్లాడుతుంటే ఎమ్మెల్యే నా కొడుకులు జగన్ కూడా దాని కొడుకేనా అని అడుగుతూ ఉన్నాను. మరి ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే. అది ఆడదో మగదో తెలియదనా? అలాంటి అది ఆడదో మగదో తెలియదా? జగన్ కూడా దాని కొడుకేనా? ఒక మహిళను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు కనీసం మినిమం కంట్రోల్ అన్నా ఉండాలి కదా. అవును, ఆమె గాల్లో గెలిచిన గాల్నా కొడుకులు అని చెప్పి అనే పదం తప్పే. ఆ పదం తప్పే. వీళ్ళు ఆమె ప్రతిపక్షంలో ఉంది, ఆ పదం వాడింది తప్పు. వీళ్ళ నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్న మాటలేంది? నా కొడుకు అనే పదం చిన్నది. రండ్రా నా కొడకల్లారా, మీ సంగతి తెలుగుతా, పీక పిసికి చంపేస్తా, హాకీ బ్యాట్లతో కొట్టుకుంటాం. రండ్రా నా కొడకల్లారా, మీరెంత, మీ బతుకులెంతరా, కాలితో రలిపేస్తా నా కొడకల్లారా. నా కొడకల్లారా అనే పదం వీళ్ళ నాయకుడికి అది ఒక ఏమంటారు, అది ఒక ఊత పదం అంటే అది వేరు. మళ్ళీ అది ఒక ఆ పదానికి వీళ్ళ నాయకుడు ఒక అంబాసిడర్ లాగా మాట్లాడుతూ ఉంటారు. మరి ఎన్ని ఇట్లాంటి బూతులు అన్వయించుకోవాలంటే ఎన్ని అన్వయించుకోవాలి? ఒక మహిళా నాయకురాలను పట్టుకుని ఆడదా మగదా అంటారా? దానికి పుట్టినాడా జగన్ అంటారా? అట్లాంటి పదాలు వాడచ్చా? ఏమోనండి బాబు, జనసేన ఎమ్మెల్యే కదా ఈయన, వీళ్ళ నాయకుడు ఏం మాట్లాడినా లోక కళ్యాణం కోసమే. ఆ విధంగా భ్రమంలో బతికేయాలి. లేకపోతే అబ్బో ఆ నీతులు అంతరిక్షంకి వెళ్ళి పొద్దునెళ్ళి మధ్యాహ్నానికి తిరిగి వచ్చేస్తారా బాబు.